మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ నవంబర్ మాసం ఈ చివరి ఆదివార ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా మరొకసారి చెప్దాం, హల్లెలూయా. దేవుని మహాకృప మహాకనికరం 11 నెలల పాటు ఈ 2024 సంవత్సరంలో మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ వచ్చింది. గడిచిన 3 వారాలు ఒక మాటను మనం ధ్యానం చేసాం. ఏమా మాట? జాగ్రత్త. ఆత్మీయ జీవితం జాగ్రత్త. ప్రతిరోజు మనం ఏ విధంగా జాగ్రత్తగా నడుచుకోవాలో, ఏ విధంగా జాగ్రత్తగా జీవించాలో, ఏ విధంగా జాగ్రత్తలుగా కలిగి దేవుని సన్నిధిలో నివాసం చేయాలో తేటగా దేవుడు 3 వారాల పాటు మాట్లాడుతూ వచ్చారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తాను నిలుచుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రతిరోజు కూడా మనము ఏంటిది? తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట ఏంటంటే అజ్ఞానంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట మనం ధ్యానం చేసాం. తిండి విషయంలో, మత్తు విషయంలో, మనము ఐహిక విచారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని మాటలు ధ్యానం చేశాం కదా. ప్రతి మాట మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటట్లుగా, ప్రతి మాట మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకునేటట్లుగా మన ఆత్మీయ జీవితానికి దేవుడు ఆ మాటలన్నీ స్థిరపరచునుగాక. ఈ రోజున ఒక మాటని క్లుప్తంగా మీకు సమయంలోపే నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం. మరొక అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికి ఏమి లేదంటండి, కొదువలేకపోయాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. గడిచిన వారమంతా దేవుని సన్నిధిలో వాక్యం కోసం సిద్ధపడుతూ ఉండగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే లేని జీవితం. ఈ అంశానికి, ఈ వాక్యానికి మనం పెట్టుకునే ఒక టాపిక్ ఏంటంటే కొదువలేని జీవితం. గడిచిన 3 వారాలు విన్నాం. ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరేనయ్యా, ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటాం. మరి మా శారీరకమైన జీవితానికి ఎలా? మేము కష్టపడాలి కదా. కొదువు ఉంటుంది. ఏ పని చేసినా కొదువే, ఏ పని చేసినా కొరతే. ఎంత సంపాదించినా లేదనే మాటో, ఎంత సంపాదించినా నష్టమనే మాటో, ఎంత సంపాదించినా చిల్లి గవ్వ కూడా మిగలట్లేదనే మాటో ఇవి కనబడుతున్నాయి. ఆత్మీయ జీవితం బాగుంటే సరిపోద్దా? మరి ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా మేము వృద్ధి పొందాలి కదా. దేవుడు గడిచిన దినాల్లో నాకు ఇచ్చిన తలంపు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఈ రోజున మీ ముందు పెడుతున్నా. అదేంటంటే కొదువలేని జీవితం. గడిచిన మన జీవితాల్లో ఏ కొదువులు వెంటాడుతున్నాయి? ఆది అపోస్తుల కాలంలో మనం చదివిన వాక్యంలో, ఆది అపోస్తుల కాలాల్లో వారి జీవితాల్లో ఎవ్వరికి కొదువ లేదు. ఏ కుటుంబంలో కొదువు కనపడలా. ఎందుకంటే దేవుడు వారిని అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. సంపూర్ణంగా వారిని ఆశీర్వదించారు. ఎందుకు? ఏ విషయంలో వారికి కొదువు లేకుండా ఉంది, ఏ విషయంలో వాళ్ళకి కొరత లేకుండా ఉంది, ఏ విషయంలో మాకు నష్టమని కానీ కష్టమని కానీ లేదని మాట కానీ వినబడకుండా ఎలా జీవించారు? వాళ్ళ చర స్థిర ఆస్తులను అమ్మి దేవుని సన్నిధిలో అపొస్తలుల పాదాల దగ్గర, పరిశుద్ధుల పాదాల దగ్గర వాళ్ళు దగ్గర పెడితే, వాళ్ళు తెచ్చినటువంటి చర స్థిర ఆస్తులను అమ్మి పేద ధనిక అనే వ్యత్యాసం లేకోకుండా ప్రతి ఒక్కరికి సమిష్టిగా వారు పంచిపెట్టడం మొదలుపెట్టారు. తెచ్చిన ఆస్తిని వారు తినడం కాక
తెచ్చిన ఆస్తిని వారు పోగు చేసుకోవడం గాక, తెచ్చిన ఆస్తిని వారే దాచుకొని కొట్లలో నింపుకోవడం కాక, చర స్థిరాస్తులను అమ్మి వారి అపొస్తలుల పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టిన ప్రతి ఆస్తిని వారందరికీ, చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, పేదవారని లేదు, ధనికలు అని లేదు, అందరికీ సమిష్టికి పంచిపెడితే ఎవరికి ఎంత అవసరమో, ఎవరికి ఎంత కావాలో, వారి కుటుంబానికి ఎంత కావాలి, వీరి కుటుంబానికి ఎంత కావాలి అని సమస్తాన్ని అప్పగించి ఎవరికి వారికి పంచిపెడితే, ఆ సమయంలో ఎవరిని ఏ కుటుంబాన్ని చూసినా, ఏ కుటుంబాన్ని పరిశీలించినా అయ్యా మాకు కొదువు ఉంది అన్న మాట వినబడాల. ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా మాకు సమృద్ధి, ఎవరిని పలకరించినా మాకు సమృద్ధి, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా మాకు సమృద్ధి. వారి నోట, వారి ఆత్మజీవితంలో కొదువు అనేది లేదు. ఈ రోజున ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితులను మనం గమనిస్తే ధనికులుగానే ఉంటున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవారిగా మార్చబడిపోతున్నారు. కారణం కొదువ. ధనికులుగా మార్చబడుతున్నారు, పేదవారు ఇంకా పేదవారిగా మార్చబడుతున్నారు. కొదువ. కష్టపడుతున్నామండి, కొదువులు తీరట్లేదు. కష్టపడుతున్నామండి, కొరతలు తీరట్లేదు. కష్టపడుతున్నామండి, అప్పులు తీరట్లేదు. కష్టపడుతున్నామండి, కుటుంబంలో నెమ్మది కలగట్లేదు. కొదువ. ఏదో ఒక కొదువ, ఏదో ఒక సమస్య ప్రతిరోజు మనిషిని పట్టి పీడిస్తూనే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం, ఇంచుమించు ఒక 2.5-3 సంవత్సరాలు అనుకుంటా, శ్రీలంకలో ఒక కరువు వచ్చింది. ఎంత భయంకరమైన కరువు అంటే ఎక్కడ చూసినా అసలు శ్రీలంక అంటేనే కరువు అన్నట్లుగా మార్చబడిపోయింది. ఆ శ్రీలంకలో 1 కేజీ చికెన్, కోడి మాంసం కొనాలంటే 1000 రూపాయల దాకా ఉండేది. 1 కేజీ టమాటాలు కొనాలన్నా 200, 300. ఒక్క నిమ్మకాయ కొనాలన్నా 35 రూపాయలు, 40 రూపాయలు. అంత కరువు వచ్చింది. ఇంత కరువులో ప్రజలు తిండి లేక అల్లాడేవాళ్ళు అల్లాడుతూనే ఉన్నారు. కష్టాలు పడుతూ ఆహారం దొరక్క, కొనుక్కునే వసతి లేక, డబ్బులు లేక, పనులు లేక నలిగిపోయిన వారు ఉన్నారు. ఇంతగా వారు ఉన్నప్పటికీ కూడా విపరీతంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వారు ఎంత కరువులో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఆ రోజుల్లో శ్రీలంకలో సామాన్యులు బ్రతకడం చాలా కష్టమైపోయింది. సామాన్యులు అన్నవాళ్ళు, పేదలు అన్నవాళ్ళు, ఇక పేదల గురించి అలా ఉంటే ఇక రోడ్డు పక్కన భిక్షమెత్తుకునే వారి పరిస్థితి ఏంటి గమనించండి. కరువు అంత వెళ్ళే తాండవం చేస్తుంది. ఒకవైపున సామాన్యులు తిండి లేక కరువు కొరలో చిక్కుకొని ఆకలితో అల్లాడి చనిపోతుంటే, ధనవంతులున్నారు ఒక పక్కన. ధనాన్ని బట్టి ఆహారాన్ని నిల్వ చేసుకుని ఆహారాన్ని ఇంత రేటు అని పెట్టి ఆ రేటుకు కొనగలిగిన వాళ్ళకి అమ్ముకుంటూ ధనికులు ఇంకా ధనికులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. ఆహారం అంతా కూడా వాళ్ళు నిల్వ చేసుకొని ధనవంతుడిగా మార్చబడుతున్నాడు కరువులో కూడా. పేదవాడు కరువులో ఇంకా కరువులోకి దిగిపోయి కఠినమైన పరిస్థితుల్లో ఆకలితో కడుపు మాడి చనిపోయే పరిస్థితుల్లో మార్చబడుతున్నారు. ఈ రోజున ఒక్క మాట మనం గమనిస్తే, ఎక్కడో జరిగిన శ్రీలంక గురించే కాదు, 3 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళి చూస్తే, 4 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఎంత కరువు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయం, వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే భయం, తెచ్చిన వాటిని ఇంట్లోకి తీసుకొస్తే ఏమొస్తుందనే భయం, తినడానికి భయం, పడుకోవడానికి భయం, తిరగడానికి భయం, ప్రతి దానికి భయం గుప్పెట్లో పెట్టుకొని బ్రతికిన జీవితాలు చూసాం. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, ప్రపంచంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే, మన ప్రపంచంలోనే, భారతదేశం అంతా చూస్తే గొప్ప ఆస్తిపరుల జాబితాలో చూస్తే దాంట్లో మన దేశానికి చెందిన చాలామంది ధనికులు ఉన్నారు. ఎంతమంది ధనికులు, ఎంతమంది గొప్ప ఆస్తిపరులు ఉన్నా అదే సమయంలో పూట గడవని వాళ్ళని కూడా మన భారతదేశంలో చూస్తున్నాం. ధనికులు ఉన్నారు, ఊపిరాడనంత తిండి తినేంత అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు, తరతరాలు తరగని ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఒక్క పూట కడుపు నిండా ఆహారం తినని వాళ్ళు కూడా జీవిస్తున్నారు. అయితే అలాంటి అలమటిస్తున్న పేద కుటుంబాలు మనం చూస్తున్నాం. ఎన్ని చూస్తుంటాం మనం? వ్యాపారానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడో ఒక చోట చంటిపిల్లల్ని ఎత్తుకుని అయ్యా మాకు కొదువ అనేవాళ్ళు కనబడట్లేదా? బస్ స్టాండ్లో చూస్తాం, రైల్వే స్టేషన్లో చూస్తాం, రోడ్ల పక్కన ప్లాట్ఫామ్ మీద చూస్తూ ఉంటాం. ఎన్నో చోట్ల కొదువతో, కొరతతో నలిగిపోతున్న కుటుంబాలు మన కన్నుల ముందు కనబడుతున్నాయి. మనం అనుకుంటాం అయ్యో పాపం వీళ్ళు ఇలా ఉన్నారే అని అనుకుంటాం. కానీ మనం అయ్యో పాపం అనుకోవడం కాక, ఈ కొదువ ఎలా వస్తుంది, ఈ కొదువ తీరాలంటే మనం ఏం చేయాలి, ఈ కొదువలో మనం ఎలా బ్రతకాలి, ఒక్క క్షణం మనం ఆగి ఆలోచించి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. గడిచిన దినాల్లో ఒక సేవకులు చెప్తుంటే విన్నాను, మనకు ఒక సమస్య వచ్చింది అని అంటేనే
ఆ సమస్యకు ముందుగానే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచి మనకి సమస్యను ఇస్తాడంట. పరిష్కారాన్ని ముందు సిద్ధపరుస్తాడు, ఆ తర్వాత సమస్యను మన కన్నుల ముందు పెడతాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఇంటికి తాళం వేస్తాం కదా, తాళం కప్ప. ఆ తాళం కప్ప తయారు చేసే ఆ యజమాని ముందు ఏం తయారు చేస్తాడు? తాళం కప్పని చేస్తాడా, చెవిని చేస్తాడంటే ముందు తాళం కప్పను తయారు చేస్తాడు, దానికి తగ్గట్టు రీతిగా చెవిని తయారు చేస్తాడు. తాళం కప్ప తయారు చేసి అప్పుడు అంతా చూసుకొని ఇక చెవిని తయారు చేసి దానికి ఏ రకమైన చెవి ఉపయోగపడుతుందో ఆ దానిని సిద్ధపరచుకొని అప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తాడు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? ముందు తాళం కప్పను చేయడు, ముందు తాళపు చెవిని చేస్తాడు. అంటే సమస్య మనకి తాళం కప్పలాగా ఉంటుంది, కానీ దాని పరిష్కారం తాళపు చెవి దేవుని చేతిలో ఉంది. ఆయన తాళపు చెవి ముందు చేసి సమస్యను మన దగ్గర తీసుకొచ్చాడు. మనం అనుకుంటాం ఈ సమస్యలు నలిగిపోతున్నానండి, ఈ సమస్యలు తలడిల్లిపోతున్నానండి, ఈ సమస్యలు ముందుకు వెళ్ళలేకపోతున్నానండి, నా జీవితం ముగించేయాలని అనుకుంటున్నాం. కానీ సమస్య వచ్చింది అంటేనే ముందు పరిష్కారం దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆమేన్ చెప్పండి. ముందు పరిష్కారం దేవుని యొద్ద నుండి వచ్చిన తర్వాతే సమస్య మన దగ్గరికి వస్తుంది. మనం అనుకుంటాం సమస్యతో నలిగిపోతున్నానండి, దేవుడే ఉంటే నాకు ఇలా జరుగుతుందా, దేవుడే ఉంటే నాకు ఇలా అవుతుందని. కానీ సమస్య అనేది మన దగ్గరికి రాకముందే దాని పరిష్కారాన్ని దేవుడు సిద్ధపరిచి ఆ సమస్యను దూరపరచడానికి ఆయన ఉన్నాడు. అయితే ఆయన మీద మనం ఆధారపడాలి. కొదువ, కొరత, కరువు ఇవేవి మనలను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆది అపోస్తుల రోజుల్లో సంఘం యొక్క అనుభవాలు ఏంటంటే, ఎవరిని చూసినా, ఎవరిని పలకరించినా, అయ్యా ఈ పూట మీ ఇంట్లో ఆహారం ఉందా? సమృద్ధిగా ఉందండి. అయ్యా ఈ పూటలో మీ ఇంట్లో వసతులు ఉన్నాయా? సమృద్ధిగా ఉన్నాయండి. ఎందుకు లేవు? మా దేవుడు మమ్మల్ని అంతగా సమృద్ధిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. సమృద్ధిగా ప్రభు వాళ్ళందరినీ ఆశీర్వదించాడండి. అదే దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆది అపోస్తుల కాలాల్లో ప్రతి ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదించిన దేవుడే ఈ కాలాల్లో ప్రతి ఇంటిని సమృద్ధి చేత దేవుడు నింపునుగాక. కొదువలు తీర్చబడునుగాక, కొరతలు తీర్చబడునుగాక, కరువు కొట్టివేయబడునుగాక. ప్రతివాని నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషం చేత దేవుడు నింపి వర్ధిల్లింప చేయునుగాక. ఆ రోజుల్లో ఒక్కసారి అపోస్తల కార్యాల గ్రంథం మీరు తిరగేసి చదివితే పేదలు ధనికులని వ్యత్యాసం లేదు. ఎవరిని పలకరించినా మాకేంటంటే ధనం ఉంది, మాకేంటంటే డబ్బు ఉందని కాదు, మేము సమృద్ధిగా ఉన్నామని పేదవాళ్ళు చెప్తున్నారు, ధనికులు చెప్తున్నారు. మన సంఘంలో ఉన్న మన ప్రతి ఒక్క కుటుంబాలను ఆ విధమైన సమృద్ధితో దేవుడు నింపి ప్రతి అవసరతలు దేవుడు తీర్చునుగాక. సంవత్సరం అంతా 11 నెలల పడి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నిందలు అనుభవించామో, ఎన్ని సమస్యలు తలడిల్లిపోయామో, ఈ సంవత్సరం ముగింపులో దేవుడు ఆ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతి సమస్యను ముగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సమస్య మన పతనానికి ప్రారంభం కాదండి. సమస్య మన జీవితంలో సమస్య ముగించడానికి ప్రారంభం కాబోతుంది. ఆమేన్ చెప్పండి. సమస్య అనేది వచ్చినప్పుడల్లా కంగారు పడక్కర్లా, మన ఆత్మజీవితం పతనం అయిపోతుందని చెప్పి భయపడక్కర్లా. ఆ సమస్యని పతనం చేయగలిగిన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ప్రతి క్షణం నిరీక్షణ ఒక్కటే, కొదువు అనేది నాకు దేవుడు దయచేయడు, కొరత అనేది నా కుటుంబంలోకి రానివ్వడు. ఆయన సన్నిధిలో ఆయన మందిరపు సమృద్ధి చేత దేవుడు నా కుటుంబాన్ని నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. కొదువలు తీరబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి విశ్వసించండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ కాలంలో ఏ ఒక్క కుటుంబాన్ని కదిలించి పలకరించినా సమృద్ధి కలిగిన కుటుంబంగా ఉన్నారు. ఆ సమృద్ధి చేత వారు నింపబడ్డారు. అదే సమృద్ధిని దేవుడు మనకు దయచేయునుగాక. కాబట్టి దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఏంటంటే, మనము ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా సమృద్ధి కలిగిన వారిగా మనము జీవించేటట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి చరణం నుంచి కొన్ని మాటలు చూడండి. యెహోవా నా కాపరి, వినండి అందరు జాగ్రత్తగా. యెహోవా నా కాపరి, లేమి అంటే ఏంటో చెప్పనా? కొదువ. యెహోవా నాకు కాపరిగా ఉంటే నాకేం కలగదు? కొదువ అనేది కలగదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనకి కొదువ అనేది కలుగుతున్నప్పుడు మనం అనుకోవాలి, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడా,
నా దేవుడు నాకు కాపరి కొట్టి నాకు కొదువు ఎందుకు కలుగుతుంది? అక్కడ 6 వచనాలు ఉంటాయండి. ఆ 6 వచనాలు ఎంత చక్కటి మాటలు రాయబడతాయి అంటే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. అంటే నాకు, నా కుటుంబానికి, నా వ్యక్తిగత జీవితానికి ఏ కొదువ కలగదు. గట్టిగా ఆమె చెప్పండి. ప్రతిరోజు మీరు ఈ 23వ కీర్తన చదివిన వారు ఉండరు, చదువుతారు. 97 కీర్తన చదవని వారు ఉండరు, చదువుతారు. 150వ కీర్తన చదవని వారు ఉండరు, చదువుతారు. అయితే చదువుతున్న మనం వాక్యాన్ని చదివి వదిలిపెట్టేస్తున్నామా? వాక్యాన్ని చదివానని సరిపెట్టుకుంటున్నామా? వాక్యాన్ని చదివి ఈ పూట నేను దేవుని వాక్యాన్ని చదివాను అనే ఆశతో సంబరపడుతున్నామా? చదువుతున్న మన జీవితంలో చదివిన లేఖన భాగాలు నెరవేర్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యెహోవా నాకు కాపరి అని దావీదు చెప్తున్నాడు. ఆయనే కాపరిగా ఉంటే నాకు ఎక్కడ కొదువు ఉంటుంది? ఆయన కాపరిగా ఉంటే నాకు అనారోగ్యం ఎలా వస్తుంది? ఆయనే నాకు కాపరిగా ఉంటే ఇబ్బందులు, సమస్యలు ఎలా వస్తాయి? ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నాకు కొదువు కలగదు. అంటే సంపూర్ణంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దావీదు భక్తుడి ఆశ అదండి. నా దేవుడు నన్ను కొంచెం ఆశీర్వాదం కాదు, ఒక నెల రోజుల ఆశీర్వాదం కాదు, ఒక వారం రోజులు, సంవత్సరము లేదా కొన్ని నెలల ఆశీర్వాదం కాదండి. నా దేవుడు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నాకు కాపరి. ఆ కాపరిగా ఉన్న నేను కొదువ లేకుండా జీవిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొదువ అనేది ఉండదు, ఎందుకంటే ఆయన నాకు కాపరి. కొరత అనేది లేదు, ఎందుకంటే ఆయన నాకు కాపరి. కరువు అనేది లేదు, ఎందుకంటే ఆయన నాకు కాపరి. నా కాపరి నాకు తోడుగా ఉన్నంత వరకు ఏ కొదువ నన్ను ఏలుబడి చేయదు, ఏ కొదువ నా మీద పెత్తనం చేయదు. ఏ కొదువ ఇదిగో ఇంకేం బ్రతుకుతావులే నీ బ్రతుకు అని నా దగ్గరికి వచ్చి మాట్లాడదు. కొదువ అనే దాన్ని దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కొట్టివేయబోతున్నాడు. సమృద్ధి చేత దేవుడు నింపబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క వాక్యాన్ని సిద్ధపరచుకోవడానికి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నా వ్యక్తిగత జీవితంలో ఏ మాట అవసరం ఆ వాక్యాన్ని దేవుడు దయచేస్తుంటాడు. దేవుని సన్నిధిలో అయ్యా ఈ పూట నీ సన్నిధిలో ఏం మాట్లాడాలి లేదా ఎలా సిద్ధపరచుకోవాలి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ముందు నాతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడి నాకున్న పరిస్థితులు, నాకున్నటువంటి ఆటంకాలు, నాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటి నుంచి జయించగలిగేటట్లుగా దేవుడు చేసి ఆ తర్వాత నేను ఈ బోధించగలిగేటట్లుగా అభిషేకిస్తున్నాడు. ఎందుకంటే కొదువ అనే మాట వినబడితేనే మనం కష్టం అని అనుకుంటాం. కొరత అనే మాట వినబడితేనే తట్టుకోలేని స్థితిలో ఉంటాం. కానీ ఈ కొదువలన్నింటిని దేవుడు తీసివేసి ఆ కొదువ అనేది మన దరిదాపుల్లో లేకుండా దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అక్కడ అదే 23 కీర్తన 2వ చరణంలో ఏముందంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడంటే సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. పచ్చిక గల చోట్లు, ముందేమో కొదువుని తీసేస్తున్నాడు. ఆయన నాకు కాపరిగా ఉంటున్నాడు, నా కొదువుని తీస్తున్నాడు. తర్వాత రెండోది ఏంటంటే సమృద్ధి అయిన ఆహారం నాకు ఇస్తున్నాడు. తర్వాత శాంతికరమైన జలములు అంటే శ్రేష్టమైన నీటిని దేవుడు ఇస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన ఆత్మీయ జీవితంలో ప్రతీది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలి, అలాగే మనం ఆధ్యాత్మిక జీవితం కూడా వృద్ధి చెందాలి. ఆత్మీయ జీవితం ఒకటే వృద్ధి చెంది ఒకవేళ ఆధ్యాత్మిక జీవితం వృద్ధి చెందకపోతే బలహీనులుగా మార్చబడిపోతాం. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితమే వృద్ధి చెంది ఆత్మీయ జీవితం వృద్ధి చెందకపోతే ఆత్మ బలహీనమైపోతుంది. అందుకే ప్రతిరోజు దావీదు భక్తుడు ఎంత ఆశపడేవాడంటే, అయ్యా నీవు నాకు కాపరిగా ఉంటే నాకు కొదువు ఉండదయ్యా, నీవు నాకు కాపరిగా ఉంటే నాకు కొరత ఉండదయ్యా, నీవు నాకు కాపరిగా ఉంటే నాకు ఏ లేమి కలగదయ్యా, సమృద్ధిగా నేను పోషించబడతాను. అదే రీతిగా ఇంకొక మాట అంటాడు, నాకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నావయ్యా, శ్రేష్టమైన నీటిని ఇస్తున్నావయ్యా. అలా వాక్యవంతం మనం చదువుకుంటూ వెళ్తే నా ప్రాణానికి సేద తీర్చడం అంటాడు. ప్రాణానికి ఎప్పుడు సేద తీరడం అంటే నెమ్మదండి. మనం అంటున్నాం కదా, ఇవాళ నా ప్రాణం బాగోలేదండి, ఇవాళ నా ప్రాణానికి నెమ్మది లేదండి, ఇవాళ నా ప్రాణం అలసిపోయిందండి. వాస్తవానికి ఒక మాట చెప్పనా, శరీరం అలసిపోతుంది, ప్రాణం అలసిపోదు. ఈ విషయం మనకు తెలుసా? శరీరం అలసిపోద్దండి, ప్రాణం అలసిపోయేది ఉండదు. కానీ మనం ఏమంటుంటే నా ప్రాణం అలసిపోయింది, నా ప్రాణం సమస్యలిపోయింది, నా ప్రాణం సేద తీరలేకపోయింది అనుకుంటున్నాం. కానీ మన ప్రాణానికి నెమ్మది దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా ప్రాణం సేద తీరుస్తుంది అంటే
నా ప్రాణం తెప్పరిల్లుతుంది, నా ప్రాణం నెమ్మది కలిగి ఉంటుంది, నా ప్రాణము నిత్యము కూడా నెమ్మది కలిగి నీతి మార్గాలలో నన్ను నడిపించే దేవుడిగా నా దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ప్రతి క్షణం మన ప్రాణానికి నెమ్మదికరమైనటువంటి జీవితం దేవుడు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రాణానికి ఏముండాలి చెప్పండి గట్టిగా? నెమ్మది ఉండాలి. నెమ్మది ఉంటే చాలండి, డబ్బు లేకపోయినా బ్రతకగలుగుతాం. నెమ్మది ఉంటే చాలండి, ఆ పూటకు అన్నం తినకపోయినా బ్రతకగలుగుతాం. నెమ్మది లేకుండా పంచభక్ష పర్వాణాలు తీసుకొచ్చి మన ముందు పెడితే తినగలుగుతామా? నెమ్మది లేకోకుండా సంతోషంగా ఎలా జీవించగలుగుతాం? మన ప్రాణానికి దేవుడు నెమ్మదిని దయచేస్తున్నాడు. కరువు అనేది లేకోకుండా, కొరత అనేది లేకోకుండా, కొదువు అనేది లేకోకుండా దేవుని మందిర సమృద్ధి చేత దేవుడు మన కుటుంబాన్ని నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అదే చరణంలో ఇంకొక మాట్లాడుతుంది, గాఢాంధకారపు లోయ. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఏది నాకు ఎదురైనా నేను ఎక్కడ ఏమవను, భయపడను. గట్టిగా మాట అందరు చెప్పండి, నేను భయపడను అనండి. వీలుంటే మీ పక్కన వాళ్ళని చూస్తే నవ్వుతూ చెప్పండి, నేను భయపడనని. సీరియస్గా వద్దులేండి, నవ్వుతూ చెప్పండి, నేను భయపడను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ గాఢాంధకారం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ కొదువు వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను ఏమవను, నేను భయపడను. ఆ విధమైనటువంటి ధైర్యాన్ని దేవుడు మనలో పుట్టించునుగాక. ఎందుకు? గాఢాంధకారమైన అక్కడ నీవు నా దగ్గరికి వస్తావయ్యా, కరువైనా అక్కడ నీవు నా దగ్గరికి వస్తావయ్యా, కష్టమైనా అక్కడ నీవు నా దగ్గరికి వస్తావయ్యా, శ్రమ అయినా అక్కడ నీవు నా దగ్గరికి వస్తావయ్యా. అందుకు నేను భయపడను. నేను ఒక్కడే ఉంటే భయపడతా, ఒక్కడినే ఉంటే కుమిలిపోతా, ఒక్కడినే ఉంటే దిగులు చెందుతా. కానీ నేను ఒక్కడిని కాదు, ఆ గాఢాంధకారంలోకి నీవు కూడా వచ్చి నా భయాన్ని తొలగించబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట అంటాడు దావీదు గారు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం. అంటే ఇంతవరకు శత్రువు నిన్ను అవమానించాడా? నన్ను అవమానించాడా? శత్రువు మనల్ని అవమానించాడా? ఆ శత్రువు ఈ రోజు నుంచి సిగ్గుపడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. శత్రువుకు అవమానం కలిగేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. శత్రువు అంటే ఎవరు? అనారోగ్యం ఒక శత్రువు, ఆర్థిక ఇబ్బందులు ఒక శత్రువు, కష్ట నష్టాలు ఒక శత్రువు. ఎన్నిసార్లు మనం వింటున్నాం ఈ మాటలు? ఆ శత్రువుకు సిగ్గు కలిగేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఇంకా మనం గమనిస్తే ఆ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నవంటే కొలత లేని అగ్ని అభిషేకం, ఆత్మాభిషేకం. నూనె అంటే పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధ అగ్ని అభిషేకం చేత మీరందరూ తడపబడుదురుగాక. ఇంకేం రాయబడినాయి ఆ మాటలో? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. అంటే పరలోకం చేరేంత వరకు, నా యాత్ర ముగించేంత వరకు, దేవుని సన్నిధిలో నిత్యత్వంలోకి నేను యుగ యుగాలు రాత్రి లేని రాజ్యంలో ఉండేంత వరకు కూడా నా ప్రభు సన్నిధిని నేను కొరత లేనివాడిగా, కొదువు లేనివాడిగా జీవించేటట్లు నా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతవరకు ఒకవేళ శ్రమను చూసి భయపడిపోయా, కష్టాలను చూసి భయపడిపోయా, కన్నీళ్లను చూసి భయపడిపోయా, కొదువలు, తెల్లవారు లేస్తే కొదువులు, తెల్లవారు లేస్తే కొరతలు, తెల్లవారు లేస్తే కరువులు, తెల్లవారు లేస్తే అవమానాలు, తెల్లవారు లేస్తే ఆర్థిక ఇబ్బందులు, తెల్లవారు లేస్తే ఎన్నో నిట్టూర్పులు. కానీ ఒకే ఒక్క మాట దగ్గర మనం ఆగితే, ఆయన నాకు కాపరి, నాకు లేమి అనేది కలగదు, ఆయన నాకు కాపరి, నాకు కొదువు అనేది కలగదు, నాకు నిత్యము సమృద్ధిని దయచేస్తాడు, నిత్యము సమృద్ధిని ఆహారాన్ని ఇస్తాడు, నిత్యము శ్రేష్టమైన నీటిని ఇస్తాడు, నిత్యము కూడా నేను నడిచే ప్రతి మార్గాల్లో నాకు తోడై ఉంటాడు, నిత్యము నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తాడు, నిత్యము అది గాఢాంధకరమైన శ్రమైన కష్టమైన ఏ రకమైన ఉపద్రవమైనా సరే నన్ను సునాయాసంగా దాటిస్తాడు, నా శత్రువు సిగ్గుపడేటట్లుగా చేస్తాడు, నన్ను నూనెతో అభిషేకం చేత నింపుతాడు. నేను బ్రతుకు దినములన్నిట ఆయన కృపా క్షేమాలు నాకు సమృద్ధిగా తోడుగా ఉంచి చిరకాలము, అంటే నేను పరలోకం చేరేంత వరకు, నేను యుగ యుగాలు దేవుని సన్నిధిలో గడిపేంత వరకు నాకు కొదువు అనేది కానీ, కొరత అనేది కానీ, లోటు అనేది కానీ, లేమి అనేది కానీ, ఇబ్బంది అనేది కానీ ఏది వచ్చినా తట్టుకోగలిగే శక్తిని దయచేస్తాడు. అన్నిటికంటే ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో నన్ను సిద్ధపరచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో
ఎవరిని పలకరించినా కొదువ అనేది లేకుండా లేదు. డబ్బు ఉండే వాళ్ళకి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయండి, పేదవాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరిని పలకరించిన కొదువే. గడిచిన వారంలో మీకు ఒక మాట చెప్తా అనుకున్నాను. అదేంటంటే, ఇలాగే కొదువ అనుకుంటూ ఒక కోటీశ్వరుడు ఒక సేవకుని దగ్గరికి వచ్చి చెప్పాడంట, అయ్యా ఇదిగో మా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో వాళ్ళకి ఒక ఇన్ని కోట్లు ఇవ్వాలి, వీళ్ళకి ఒక ఇన్ని కోట్లు ఇవ్వాలి, వీళ్ళకి ఒక ఇన్ని కోట్లు సర్దాలి అని ఒక్కొక్కటి చెప్తున్నాడంట. అయ్యా నీవు కోటీశ్వరుడు కదా, నీకేం బాధలు, నీవు కోటీశ్వరుడు కదా, నీకేం కష్టాలు, భలేవారులండి బాగానే చెప్తున్నారు, మాకుండే బాధలు మాకున్నాయండి. ఇదిగో అక్కడికి వెళ్ళానా మొన్న ఒక చోట నా వ్యాపారంలో 4 కోట్లు నష్టం వచ్చేసి, ఇటు వెళ్ళానా ఇంకొకరికి 4 కోట్లు నేను కట్టాలి, ఇదిగో వాళ్ళకు ఒక 8 కోట్లు సర్దాలి అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. సరే ఇది ఇలా ఉంది. మరొక పేదరాలు వచ్చిందంట సేవకుడి దగ్గరికి, వచ్చి చెప్తుందంట, అయ్యా నా కోసం ప్రార్థన చేయవా అందంట. ఏం ప్రార్థన చేయాలమ్మా అంటే, ఇదిగో మొన్న ఒకసారి నా పక్కింటి ఆవిడికి 1500 ఇచ్చా. 1500 ఇచ్చిన తర్వాత నేను అడగగా 1000 రూపాయలు ఇచ్చింది, ఇంకొక 500 ఇవ్వట్లేదయ్యా, ప్రార్థన చేయవా అందంట. పోనీలేమ్మా 500 కదా అంటే, నీకేం తెలుసయ్యా మా బాధలో, ఆ 500 ఉంటే నెల రోజులు బట్టి నేను సరుకులు తెచ్చుకుని తినొచ్చు, ఆ 500 వచ్చేట్టుగా ప్రార్థన చేయయ్యా అని అడుగుతుందంట. ఈ రోజున కోటీశ్వరుడికి ఉండే బాధలు కోటీశ్వరుడికి ఉన్నాయి, లక్షాధికారికి ఉండే బాధలు లక్షాధికారికి ఉన్నాయి, 100లో ఉండేవారి బాధలు 100లో ఉన్నాయి. ఆ 500 రావడం కోసం ఎంత ప్రయాసపడుతుంది ఆ తల్లి. 1500 ఇచ్చింది, 1000 ఇచ్చారు, ఇంకా 500 వెళ్ళింది, ఎంత బాధపడుతుంది. ప్రతిరోజు కూడా మన కొదువులను దేవుడు తీర్చబోతున్నాడు, ఆమె అని చెప్పండి. మన కొరతలను దేవుడు తీర్చబోతున్నాడు, ఆమె అని చెప్పండి. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథాలు 34వ కీర్తన 10వ వచనంలో, 34వ కీర్తన 10వ చరణం చూడండి. ఆ మాట అందరూ చూడండి. ఆ మాట 34వ కీర్తన 10వ చరణంలో రాయబడిన మాట చూడండి అందరూ. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ కొదువ ఉండదు. గట్టిగా ఆమె చెప్పండి, మరొకసారి చెప్పండి. అంటే సింహపు పిల్లలైనా సరే ఏం కొంటాయంట? ఆకలి కొంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించిన వారిని, దేవుని ఆశ్రయించిన వారిని ఏ కొదువ లేకుండా దేవుడు సమృద్ధిని దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. సింహం అంటే రాజు, సింహం అంటే అడవికి రాజు, రాజు పిల్లలు, రాజు వంశస్థులు ఏదనుకుంటే చేయగలరు. కానీ ఆ రాజు పిల్లలకైనా కొదువ వస్తుందేమో, ఆ రాజు పిల్లలకైనా కొరత వచ్చిందేమో, ఆ రాజు పిల్లలకైనా కష్టం వస్తుందేమో, కానీ ఆ రాజు పిల్లలు ఏ కష్టం వచ్చినా ఒకవేళ నిట్టూర్పులు విడుస్తారేమో, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు కాకుండా దేవుడు నడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి. రాజు పిల్లలకి, రాజు వంశస్థులకి, రాజు కుటుంబాలకి ఒకవేళ కొదువు ఏర్పడవచ్చు, లేమి ఏర్పడవచ్చు, కొరత ఏర్పడవచ్చు, కష్టం ఏర్పడవచ్చు, కానీ ఆకలితో అలమడించే పరిస్థితులు రావచ్చు, కానీ అలాంటి సందర్భాలు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని ఆశ్రయించే వారి జీవితంలో ఆయన ఏ మేలు కొదువు చేయడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరందరూ నేను నాతో కలిపి మనమందరం దేవుని ఆశ్రయించే వారిగా ఉంటే మన జీవితాల్లో ఏ కొదువ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సింహపు పిల్లలు ఆకలి కొని ఉండొచ్చు, రాజు పిల్లలు ఆకలి కొని ఉండొచ్చు, రాజు వంశస్థులు ఆకలి కొని ఉండొచ్చు, కానీ దేవుని సందులో దివారాత్రము ప్రార్థించే వాని కుటుంబాలు ఆకలి కొనవు, కరువులోకి వెళ్ళవు, కష్టాలు చూడవు. ఒకవేళ అవి తరుముకుంటూ వచ్చినవి 7 దారుల్లో పారిపడేట్లు దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో లోక సంబంధమైన సింహపు పిల్లలకి ఆకలి, లోక సంబంధమైన సింహపు పిల్లలకి కొదువ, లోక సంబంధమైన సింహపు పిల్లలకి కొరత ఏది వచ్చినా మనము దేవుని ఆరాధిస్తున్నాము. ఆ దేవుడు మనం యోధా గోత్రపు సింహముగా మన ఆకలి తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనం అందరం ఎవరు? యోధా గోత్రపు సింహం అయిన ఆయనకు బిడ్డలం. సింహపు పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో గర్జన చేస్తూ ముందుకు పరుగులు తీసేవారిగా మార్చబడుతాము గాక. సింహం గర్జిస్తే
ఆ అడవిలో ఉన్నటువంటి మృగాలు, జంతువులు ఇవన్నీ కూడా భయపడతాయి, వణికిపోతాయి. ఈ రోజున మనము ప్రార్థిస్తూ ఉండగా సమస్య గడగడమని వణికేటట్లు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. సింహపు పిల్లలుగా మీరు కాలు పెడితే భూమి కదలబోతుంది. ఆమేన్ చెప్పండి. సింహపు పిల్లలుగా మీరు చేతులెత్తితే ఆకాశం తెరవబడబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున సింహపు పిల్లలుగా మీరు నోరు తెరిచి ప్రార్థన చేసినా, అడుగు పెట్టినా, చేయి చాపినా సముద్రం పాయలబోతుంది, భూమి బద్దలబోతుంది, ఆకాశం తెరవబడబోతుంది. అద్భుతాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. సింహపు పిల్లలు ఒకవేళ కొదువు కలిగి ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన ఏ కుటుంబంలో కొదువు అనేది ఉండదు, కొరత అనేది ఉండదు, లోటు అనేది ఉండదు, లేమి అనేది కనబడదు. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. ఓ పాట ఉంటుంది కదా, యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము నాకు విజయహాసమే. అంటే ఆ యూదా గోత్రమైన కొదమ సింహం మనతో ఉంటే ప్రతిరోజు నవ్వు, ప్రతిరోజు ఆనందం. హాస్యము అంటే ఆనందం, హాస్యం అంటే సంతోషం. విజయహాసం, విజయహాసం. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలములో విజయ జెండా ఎగరవేయగలిగేటట్లుగా, మనము చేసే ప్రతి ప్రార్థనలో విజయ ప్రార్థన మనము చూడగలిగేటట్లుగా, మనము చేసేటువంటి ప్రతి విజ్ఞాపనలో విజయం వైపు మనం అడుగులు వేసి విజయాన్ని వరించుకోగలిగేటట్లుగా మన దేవుడు ఆది అపోస్తలుడు చేసిన కార్యాలు జరిగించునుగాక. విజయముతో కూడిన ఆనందం. చెప్పనా మీకు ఈ మాట? విజయముతో కూడిన ఆనందం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడండి, ఎంత ఆనందంగా ఉంటాడు? విజయం సాధించా, విజయం నన్ను వరించింది అని సంబరపడిపోతాడు. అదే రీతిగా ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు, అతని ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తి ఏమో విజయహాసంతో ఊరేగుతున్నాడు, రంకెలు వేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్లో ఓడిపోయిన వ్యక్తి, ఫెయిల్ అయిన వ్యక్తి ఏమో విజయహాసం చేయలేడు. ఏదో నవ్వాలి కనుక నవ్వాలి, మందిరానికి వచ్చాను గనక, వాక్యం వినాలి గనక, ఆరాధనలు నిలబడాలి గనక, పాటలు పాడాలి గనక, ప్రార్థన చెయ్యాలి గనక మనం వచ్చి ఏదో మొక్కుబడిగా వెళ్ళిపోయేవారిగా కాదు. దేవుని సందులో యూదా గోత్రపు సింహమైన పిల్లలుగా విజయహాసము చేసేవానిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. విజయహాసం మీ కుటుంబాల్లో కలగబోతుంది. ఆమేన్ చెప్పండి. విజయహాసం మిమ్మల్ని వరించబోతుంది. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు విజయమే, ప్రతిరోజు ఆనందమే. సమస్యల్లో కూడా ఆనందించే వారిగా మనం మార్చబడాలండి. ఆమేన్ చెప్పండి. సమస్యలు వచ్చాయని చెప్పి కృంగిపోవడం కాదు. ఇద్దరు వ్యక్తులు బొండలో బిగించబడి, కొరడాలతో కొట్టబడి, దేహమంతా గాయాల పాలైపోతే వారు ఉన్నటువంటి స్థలంలో కూర్చోలేరు, నిలబడలేరు. అలాంటి స్థితిలో వాళ్ళని బంధిస్తే వారు పాటలు పాడుతున్నారండి, విజయ గీతాలు. వారు పాటలు పాడుతున్నారండి, విజయ ఆర్తనాదాలు కాదు, విజయ గీతాలు పాడుతున్నారు. వారు పాడుతూ ఉండగానే చెరసాల పునాదులు కదిలాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ ఇంట్లో, మన ఇంట్లో విజయ గీతములోనే పాడేవానిగా మనము మార్చబడుదుముగాక. పాడే పాట ద్వారా పునాదులు కదలబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. చేసే ప్రార్థన ద్వారా సంఖ్యలు తెగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి. అలాగే మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఇలాగా కాదండి. ఉన్నతమైన విజయం వైపు అడుగులు వేసేవానిగా మన ఆత్మీయ జీవితం పెంచబడునుగాక. విజయ పతాకం వైపు ఊరేగించగలిగిన గొప్ప జయవీరుడు మన పక్షాన జయ జెండా ఎగరవేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత యూదా గోత్రపు సింహమైన యేసయ్యతో ఉన్నప్పుడు నిత్యము 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 మనకు విజయహాసమే. హల్లెలూయా. లోకములో ఉన్న సింహపు పిల్లలైనా ఒకవేళ ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఆకలి కొనరు, లేమి కలగదు, విజయహాసంతో పరుగులు తీయబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆది అపోస్తుల రోజుల్లో ఆ ఇంట్లో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా సర్వ సమృద్ధి. ఒకసారి ఎలాగేనంట, సమయం అయిపోయింది, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఇలాగే యేసుక్రీస్తు ప్రభుల శిష్యుల్ని సేవకు పంపిస్తున్నారు. చూడండి ఆ మాట, లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి అందరూ. 22వ అధ్యాయం లూకాసు వార్త 35వ వచనం రాయబడిన మాట. మరియు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు చెప్తున్నారు. పైన వచ్చిన కూడా చదవండి, అర్థమవుతుంది. అయితే చదవండి. ఆయన పేతురు,
నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు కూయదని చెప్పుచున్నాను అన్నాడా? తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన సంచి, జాలి, చెప్పులు ఏమీ లేకుండా నేను మిమ్మును సేవకు పంపినప్పుడు ఏదైనా మీకు తక్కువైందా? అప్పుడు ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏది తక్కువ కాలేదని వాళ్ళు అన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వారం అంతా కాపాడయ్యా, కృప చూపించయ్యా అని వేడుకుంటున్నాం. కానీ వారం రోజులైన తర్వాత మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనకి ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర చేతిలో డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలను నింపాలని కోరుకుంటున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. శిష్యులు పిలిచాడు, ఇదిగో మిమ్మల్ని సేవకు పంపించా, మిమ్మల్ని పరిచర్యకు పంపించా, ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళండి, మీరు వెళ్ళిన ఇంటికల్లా శుభం చెప్పండి అని చెప్పాను. వెళ్ళారు, సేవ చేశారు. ఏం తీసుకెళ్ళొద్దన్నా? సంచి తీసుకెళ్ళొద్దన్నా, జాలిగా మీరు ఏది తీసుకెళ్ళొద్దన్నా, చెప్పులు తీసుకెళ్ళొద్దన్నా, ఏది లేకుండా మీరు వెళ్ళారు. ఏమైనా తక్కువైందా? ఏ పూటైనా మీరు పస్తున్నారా? ఏ పూటైనా మీ కడుపు మాడిందా? ఏ పూటైనా మీరు ఆకలితో అలమటించారా అని అడిగితే, అయ్యా మేము వట్టి చేతులతో వెళ్ళాం, సంచి తీసుకెళ్ళా, జాలి కూడా ఏది గట్టికెళ్ళా, చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాం, మాకు ఏది తక్కువ కాలేదని అన్నారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనకి ఏది తక్కువ కాకుండా దేవుడు నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పిలిచి సేవకు పంపించేటప్పుడు ఒక్కడ కూడా ఇవ్వలేదండి. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వస్తున్న మనం, వచ్చి వెళ్ళిపోతున్న మనం, ఏది తక్కువ కాని వారిగా నింపబడుదుమగాక. మీ ఇంట్లో ఏది తక్కువ కాకూడదు, ఆమె చెప్పండి. మీ కుటుంబంలో ఏది తక్కువ కాకూడదు, ఆమె చెప్పండి. దావీదు గారు అన్నట్లుగా గిన్నె నిండి పొర్లినట్లుగా మీ కుటుంబం తక్కువ కాకుండా నింపబడును గాక. వాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఆ రోజుల్లో సేవ చూసారా? చెప్పులు కూడా లేని సేవ, చెప్పులు కూడా లేకోకుండా, సంచి లేకోకుండా వాళ్ళు వెళ్ళారు. కానీ ఎక్కడ వాళ్ళు సిగ్గుపరచబడలా. బ్యాగ్ కూడా లేదండి అన్న మాట వినపడలా. అయ్యా నా యేసయ్య నాకు కొంచెం చెప్పులు ఇవ్వవా, ఇదిగో బ్యాగ్ చిరిపోయింది, కొంచెం కొత్త బ్యాగ్ ఇవ్వవా, లేదా ఇదిగో నా చెప్పులు తెగిపోయినాయి, కొత్త చెప్పులు కుడుచుకోవడానికి ఏదన్నా పైకం ఏర్పరచలేదు, కొత్త చెప్పులు కొనివ్వవా, లేకపోతే ఇదిగో మేము వెళ్ళడానికి దారి ఖర్చులు ఇవ్వవా, ఏది అడగలా. ఆయన పంపించాడు, ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చినాక అడుగుతున్నాడు, మీకు ఏదైనా తక్కువైందా? మీకు వెళ్ళిన మార్గాలు ఏదైనా తక్కువైందంటే, మాకు ఏది తక్కువ కాలేదయ్యా, అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటున్నారు. ఈ రోజున ప్రతిరోజు కూడా కొదువలేని కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు నింపునుగాక. దైవజనులు దేవదాస్ అయ్య గారు, మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని సేవకు పంపించేటప్పుడు ఏది ఇంతవరకు కూడా మాకు ఎక్కడ కూడా, ఇదిగో సేవలో కొన్నిసార్లు మీకు కానుకలు వస్తాయో రావో, తింటారో తినరని, ఈ రోజు వరకు కూడా మాకు సేవపరంగా మాకు ఒక్క రూపాయి ఇచ్చినట్టు మాకు తెలియదండి. ఎందుకంటే నేను ఇస్తా ఉంటే వాళ్ళు నా మీద ఆధారపడతారు. నేను ఇస్తున్నాననుకో, ఇదిగో మా సేవకుడు ఇస్తాడు కదా అని ఆధారపడతారు. కానీ నేను ఇవ్వడం కాదు, వాళ్ళే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళను దేవుడు చూడాలి, ఏది తక్కువ కాకుండా దేవుడు చెయ్యాలి. ఆమె చెప్పండి. ఆయన ఆలోచన ఇది. ఇవ్వలేక కాదు, ఆయన దగ్గర లేక కాదు, సమృద్ధిగా ఉంది. కానీ యేసయ్య దగ్గర ఉండా, ఆయన దగ్గర ఉంది, ఇవ్వడానికి ఎందుకని ఇవ్వాలా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సేవ వాళ్ళు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని యేసయ్య పంపించాడు. కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఏది తక్కువ కాలేదన్నారు. ఈ రోజున ఏ విషయమైనా సరే ప్రార్థన చేసుకోవాలి. మనం ఏ సమస్య వచ్చినా మనం ప్రార్థన చేసుకోవాలి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా? విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవించాలి. ఈ రోజున మనం మనుషులను చూడడం కాదు, ఏదో ఆస్తిని అంతస్తుని డబ్బులు ఇచ్చే వాళ్ళని చూడడం కాదు, దేవునిని చూసేవానికి మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం ఏమండి డబ్బు అవసరం కాదా అని మీరు అనుకోవచ్చు. డబ్బు అవసరమే, కానీ డబ్బు మనకి జీవితం కాదు. డబ్బు మన పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు, మన ఆత్మను పరలోకాన్ని తీసుకువెళ్ళేది మన మోకాళ్ళ ప్రార్థన. ఆమెను చెప్పండి. ప్రార్థన ద్వారా, విరిగి నలిగిన హృదయం ద్వారా దేవుని సన్నిధిలో మనము రోధించగలిగితే కొదువ అనేది లేకుండా సర్వ సమృద్ధిని దేవుడు మనకు దయచేయునుగాక.
ఇలాగ ఒక వ్యక్తి కంట అన్నీ ఉన్నాయి, దేవుడు అన్నీ ఆశీర్వదించాడు అన్ని రకాలుగా, కానీ నాకు ఒకటి కొదువా అని బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు ఒకసారి చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సమయం చాలా అయిపోయింది, ఒకసారి చూడండి అన్నమాట. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము ఏం దర్శించిందండి? యెహోవా వాక్యము అబ్రహామును దర్శించింది. అంటే మనం చదువుతాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరిని దర్శించింది? అబ్రామును దర్శిస్తే ఏమన్నాడు ఒకసారి చూడండి. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాహాం ఏమంటున్నాడు? అయ్యా ప్రభు అయిన యెహోవా, నీవు నాకు ఏమిచ్చినా ఏమి. చూసారా ఈ మాట? నువ్వు నాకు ఏమిచ్చినా ఏమయ్యా, ఏమిస్తే ఏంటి? ఆస్తి ఇస్తే ఏంటి, అంతస్తులు ఇస్తే ఏంటి, గొర్రెల మందలు ఇస్తే ఏంటి, పశువుల మందలు ఇస్తే ఏంటి, పనివాళ్ళని ఇస్తే ఏంటి, ఎన్ని నాకు ఇచ్చినా ఏమిచ్చినా ఏంటయ్యా? కొదువు ఒకటి ఉందిగా, ఏమిస్తే నాకేంటి? కొదువు నన్ను ఏలుతుందిగా. నువ్వు నాకు ఏమిస్తే ఏంటి? కొదువు నన్ను వెంబడిస్తుందిగా అని బహుమానాలు ఇస్తానంటున్నా, బాగానే ఉంది. సంపాదన బాగానే ఇచ్చావు, బాగానే ఉంది. ఏమిస్తే ఏంటయ్యా? నేను సంతానం లేనివాడినిగా, ఈ ఆస్తి అంతా నా పెద్ద పనివాడని ఎలియాజర్కే కదా ముట్ట చెప్పాలి అని అబ్రాహాం గారు కొదువును చెప్తున్నాడు దేవుని ఎదుట. దేవుడు అంటున్నాడు, నేనే నీకు కేడం అబ్రామా, అబ్రామా నేనే నీకు కేడం. అంటే ఏమిస్తే ఏంటయ్యా? నీవు నాకు కేడంగా ఉంటే ఏంటి? బహుమానాలు ఇస్తే ఏంటి? బహుమానాలు తీసుకెళ్ళి ఏ అలమారలో పెట్టుకోను, బహుమానాలు తీసుకెళ్ళి ఏ షోకేసులో పెట్టుకోను, బహుమానాలు తీసుకెళ్ళి ఎక్కడ జాగ్రత్త చేసుకోను, ఎన్ని ఇస్తే ఏంటయ్యా? నాకు ఒకటి కొదువు ఉందగా, సంతానం లేని కొదువా అని దేవుని అసలు కొదువని ఆయనతో చెప్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతి వాని జీవితాల్లో ఆస్తి ఉండొచ్చు, ఏదో ఒక కొదువు ఉంటుంది. ఆస్తి ఉండొచ్చు, ఏదో ఒక అనారోగ్యం అనే కొదువు ఉంటుంది. ఆస్తి ఉండొచ్చు, అసమాధానం అనే కొదువు ఉంటుంది. ఏదో ఒక కొదువు వెంటాడుతుందేమో. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొదువులన్నింటినీ దేవుడు తీసివేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ కొదువులన్నింటినీ దేవుడు తుడిచివేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఇంతకీ మనం చదివిన మూలవాక్యంలో ఉన్న ఒక మాటను మీకు చదివించి ప్రార్థన చేస్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం ఇప్పుడు ఇందాక 35 వచనం చదివాం 4వ అధ్యాయంలో. ఇప్పుడు 33 వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. వచనం చదివి 4వ అధ్యాయం 33 వచనం చదవండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి, బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం ఎలాంటి వారికి ఉండాలో తెలుసా? దైవ కృప కలిగిన వారిగా మనము మార్చబడాలి. గట్టిగా ఆమె చెప్పండి. కొదువలు తీర్చబడాలంటే దైవ కృప చేత మనం నింపబడాలి. కొదువలు తీర్చబడాలంటే దైవ కృప మనల్ని ఆవరించాలి. కొదువలు తీర్చబడాలంటే దైవ కృప చేత మనం ప్రతి దినము కూడా అభిషేకించబడాలి. అట్టి దైవ కృప మనందరిపైన దేవుడు కుమ్మరించునుగాక. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడే కొదువ ఉండదు. అందుకే భక్తులు, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. దైవ కృప చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కృప అపరిమితంగా ఎవరి మీద అనుగ్రహించబడుతుందో, దేవుని కృప ఎవరి యందు అధికముగా విస్తరించబడుతుందో వారందరూ అత్యధికమైన దైవ కృపను పొందుకుంటారు. ఆ దైవ కృపను పొందుకున్న వారు సమృద్ధిగా ఉంటారు. అందుకే అరుణోదయమైన కృప కోసం దావీదు కనిపెట్టాడు. అరుణోదయమైన కృప కోసం దావీదు వేడుకున్నాడు. ఆ ఉదయకాలం వచ్చే కృప చేత దావీదు నింపబడినట్లుగా మన ఆత్మీయ జీవితం ప్రతి దినము కృపచేత నింపబడి, కృపచేత వర్ధిల్లింపబడి, కృపలో నాటబడిన వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఒక్క మాట చదవండి ఈసారి, చివరగా ఇదే ఈ మాట చదివి ముగించేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం.
అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. గట్టిగా ఆమెను చెప్పండి. మొట్టమొదటి మాట నేను ఇది చెప్పి ముగించేస్తున్నది ఏంటంటే, కృప పొందిన వాళ్ళు కష్టపడతారు. గట్టిగా ఆమెను చెప్పండి. దైవ కృప మనం పొందుకోవాలి, కొదువులు తీర్చబడాలంటే ఆ దైవ కృపను మనము పొందుకున్న మనం మొట్టమొదటి చేయాల్సిన కార్యం ఏంటంటే కష్టపడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. కష్టపడాలి. ఏ పని దేవుడు మనకు అప్పగించినా ఆ పనిలో కష్టపడాలి. ఏ పని మనకి దేవుడు దయచేసిన ఆ పనిలో మనం కష్టపడాలి. ఎంతవరకు మనం వింటూ వచ్చాం కదా, కొదువులు తీర్చబడ్డాయి. ఆది అపోస్తుల కాలంలో అందరి ఇళ్లలో ఎక్కడ చూసినా కొదువు అనేది లేదు. అందరూ సమృద్ధిగా ఉన్నారు, సమృద్ధిగా జీవించారు, సమృద్ధిగా తిన్నారు. కొదువులు ఎలా తీర్చబడ్డాయి, కొదువులు ఎలా సమకూర్చబడ్డాయి, కొదువులు ఎలాగా వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలు తీర్చాయనంటే ఈ కొదువులన్నీ తీర్చబడ్డానికి కారణం దైవ కృప. ఈ దైవ కృప కలిగిన వాళ్ళు ఏం చేస్తారో మొట్టమొదటి మనం వింటున్నాం. మిగతా మాటలు వచ్చే వారం విందాం. ఈ మొట్టమొదటి మాట వినండి, మనసులో పెట్టుకోండి. దైవ కృప కలిగిన వాళ్ళు కష్టపడి పని చేస్తారు. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో కొదువులు తీర్చబడాలని, కొదువలేని జీవితం మనకి కావాలని, ఆత్మీయ జీవితం సమృద్ధిగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితంలో కొదువులతో ఉంటున్నాం. ఆత్మీయ జీవితం మండుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో కొదువులతో నీరసించిపోతున్నాం. కానీ ఈ కొదువులు తీర్చబడాలంటే మొట్టమొదటిగా మనం దైవకృపను పొందుకోవాలి. ఆ దైవకృపను పొందుకున్న మనం కష్టపడి పని చేయాలి. ఆ కష్టపడి పని చేసే దానిలో మన కొదువులు తీరబోతున్నాయి. ఆమె చెప్పండి. కొదువులు తీర్చే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించునుగాక. అందరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కన్నులు మూసుకోండి. తలలు వంచి కన్నులు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కన్నులు మూసుకోండి. కొదువలేని జీవితం మనం జీవించాలి. కొదువలేని జీవితాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కొదువలేని జీవితం మనం పొందుకోవాలంటే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలి. ఆది అపోస్తుల కాలంలో ఎవరిని చూసినా కొదువు లేదు. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నీవే నా కాపరివయ్యా, నాకు కొదువు లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటారు, కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ కొదువు ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని చూసి అడుగుతున్నాడు, ఏమైనా మీకు కొదువైందా? ఏదైనా మీకు కొదువైందా? వాళ్ళు అంటున్నారు, మాకు ఏం తక్కువ కాలేదయ్యా. అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటయ్యా, కొదువు నన్ను వెంటాడుతుంది. నీవు నాకు ఎన్నిస్తే ఏంటయ్యా, కొదువు నన్ను పట్టి పీడిస్తుంది, సంతానం లేని కొదువ అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని సందులో ఆయన మాటలు వింటున్న మనం దైవ కృపను మనం పొందుకుంటే కొదువ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, సమృద్ధి మనకు అనుగ్రహించబడుతుంది. ఆ దైవ కృపను పొందుకునే గుంపులో మనం మార్చబడాలి. దైవ కృపను పొందుకునే గుంపులో మనం తీర్చిదిద్దబడాలి. ప్రార్థన చేసుకోండి. కష్టపడి పని చేయాలి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన చాలిన సరిపోయిన వాడవు. ఈ దినాన మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కొదువ లేని జీవితం మీరు మాకు దయచేయాలని, మమ్మల్ని కొదువల్లో నుంచి విడిపించాలని, మీరు మాట్లాడిన ప్రతి మాటని తలంచుకుంటూ తల వంచి తగ్గించుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయమందు నాయనా నీ సన్నిధిలో మేము వేడుకుని ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను బలపరచబడి నీ సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత నింపబడేట్లుగా దావీదు పలికినట్లుగా
నా కాపరి నీవు గనుక నాకు కొదువు లేదు అని చెప్పినట్లుగా, సింహపు పిల్లలైనా లేమి గలవే ఆకలి కొంటాయి కానీ మాకు కొదువు కలగదు అని మీరు సెలవిచ్చినట్లుగా, శిష్యులు చెప్తున్నారయ్యా మాకేమీ తక్కువ కాలేదని. కానీ అబ్రహాము చెప్తున్నాడు, ఎన్నిస్తే ఏంటి, నాకు కొదువు ఉంది, సంతానం లేదనే కొదువు చెప్తున్నాడు. ఈ కొదువులన్నీ తీర్చబడడానికి మేము దైవ కృపను పొందుకోవాలని, కొదువులన్నీ తీర్చబడాలంటే దైవ కృప అధికముగా మా మీద నింపబడాలని మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారు. మీరు సెలవిస్తున్నారయ్యా, మేము కష్టపడి పని చేస్తే మా కొదువులు తీర్చబడతాయి. ఇంకా కష్టపడతామయ్యా, ఇంకా ప్రయాసపడతామయ్యా, ఇంకా పరుగులు తీస్తామయ్యా, మా కొదువులు తీరేంత వరకు నీ సన్నిధిలో వేడుకుంటూ, నీ సన్నిధిలో మొర్ర పెడుతూ అడుగులు ముందుకు వేస్తామయ్యా అంటే ఒక తీర్మానం చేసుకుని మీ బిడ్డలందరినీ కనికరించండి. ఎవరెవరు ఏ కొదువులతో ఉన్నారో, ఏ కన్నీటితో ఉన్నారో, ఏ కష్టములలో నలిగిపోతున్నారో వారందరికీ ఒక విడుదల, నెమ్మది, క్షేమాన్ని దయచేయండి. నా ప్రాణము నెమ్మదిగా ఉందని దావీదు చెప్పినట్లుగా ప్రతివాని ప్రాణము నెమ్మది కలిగి జీవించేటట్లుగా సహాయం చేయండి. ఈ వారం అందరికీ కావలసిన కృప, అలాగే వచ్చే వారం మరొక నెలలో అడుగు పెట్టబోతుండగా నెలంతటికి కావలసిన కృప ప్రతి వానికి దయచేసి, ఈ వారం అంతా చేసే ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, పనిపాట్లలో, కష్ట నష్టాల్లో ప్రతి దాంట్లో కూడా నీ దైవ కృప తోడుగా ఉంచి ప్రతి వానికి జయాన్ని అనుగ్రహించండి. అలాగే ఎవరెవరు బలహీనులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది ఒకవేళ ఏ సమస్యలో ఉన్న చెప్పుకోలేని సమస్య అయినా వాటిని పరిష్కరించండి. నోటి నిండా నవ్వు, ఆనందం, సంతోషాన్ని దయచేయండి. ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాలకును, ఈ వారమంతా చేసే ప్రతి పనిపాట్లకును, ఉద్యోగాలకును, వ్యాపారాలకు, సమస్తానికి ఆయన ప్రతి వాని కుటుంబాలకును, బిడ్డలకును ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.